హలో అండి, నేను డాక్టర్ కల్పన, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ కస్తూరి హాస్పిటల్ అండ్ మార్ఫియస్ కస్తూరి ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ సెంటర్, సికింద్రాబాద్. డయాబెటీస్, షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కష్టం అవుతుందా, ఏం ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఇవాళ డిస్కస్ చేద్దాము. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే ముందు వచ్చిన వాళ్ళందరికీ రొటీన్గా మనం షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇంక్లూడ్ చేస్తాం, మిగతా అన్ని టెస్ట్లతో కలిపి. షుగర్ టెస్టింగ్ యూజువల్గా HbA1c అనేది చేస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తాం, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తాం, అంటే ఎంప్టీ స్టమక్లో తినిన తర్వాత. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఆ రోజు షుగర్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది. బట్ ప్రతి పేషెంట్కి యూజువల్గా అంటే IVF ట్రీట్మెంట్స్ కానీ IUI ట్రీట్మెంట్స్ కానీ తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ రొటీన్లీ చెక్ ఫర్ HbA1c, అంటే లాస్ట్ 3 monthsలో షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అని చెప్పేది HbA1c టెస్ట్. ఈ మధ్యకాలంలో హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ లేకుండా ఉన్న కపుల్ కూడా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు రొటీన్ టెస్టింగ్లో ఒక భాగంగా HbA1c చేస్తే చాలామందికి ఎక్కువ వాల్యూ తెలుస్తుంది, అంటే డీనోవో డయాబెటీస్. అప్పుడు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ కోసం వచ్చినప్పుడు డయాబెటీస్ అని డయాగ్నోస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అంటే ఏ రేంజ్లో అంటే HbA1c అబోవ్ 6.5 ఉంటే we say diabetic range. సో 7, 7.7, 8, 9 అలా చూసిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. బోత్ ఫీమేల్ సైడ్, మేల్ సైడ్ అన్నోన్ డయాబెటీస్ ఈజ్ బీయింగ్ డయాగ్నోస్డ్. అప్పటి వరకు వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. టెస్టింగ్లో కూడా మామూలుగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ర్యాండమ్ షుగర్ చేయడం వల్ల చాలా వరకు మిస్ అవుతున్నారు. సో ఈ హై షుగర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అవుతుందా? ఎస్, ఎఫెక్ట్ అవుతుంది. అన్లెస్ వీ కంట్రోల్ దిస్ షుగర్స్, ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కంట్రోల్ చేసి HbA1c కూడా లెస్ దాన్ 6.5కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. అలాంగ్ విత్ మెడికేషన్ అన్నా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నా, అవసరమైతే ట్యాబ్లెట్ ఆర్ ఇన్సులిన్ అన్నా తీసుకొని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లెట్ ఇట్ బి సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఫాలికల్ స్టడీ అయినా, IUI అయినా, IVF అయినా. ఎందుకంటే హై షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తే హై ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ ఒకటి, అండ్ ఈ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ షుగర్స్ ఉంటాయి. అంటే యూజువల్గా మోర్ దాన్ 6.5 HbA1c ఉన్నప్పుడు కన్సీవ్ అయిన వాళ్ళకి బేబీ ఎనామలీస్, అంటే బేబీ పెరుగుతున్నప్పుడు లోపల తయారీలో ప్రాబ్లం, అంటే హార్ట్లో ప్రాబ్లం కానీ, బ్రెయిన్లో ప్రాబ్లం కానీ, వెన్నపూసలో ప్రాబ్లం కానీ కామన్గా అయ్యే అవకాశం ఉంటుంది.